ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఏవి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో నవంబర్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు, అనగా ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ 2 రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అలా లక్కిడిప్ రిజల్ట్ అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరిగింది. ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి అంటే ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉంటుంది. ఈ లోపు మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అమౌంట్ పే చేసి టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఇక్కడ శ్రీవారి భక్తులందరికీ కూడా నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అది ఏంటి అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి లక్కిడిప్ రిజల్ట్ అనౌన్స్ చేశాక సెలెక్ట్ అయినటువంటి భక్తులందరికీ కూడా మెసేజెస్ రావడం జరిగింది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినట్టు ఇప్పటికి మీకు ఎలాంటి మెసేజ్ రాలేదు అనుకోండి, ఆ భక్తులందరూ కూడా ఖచ్చితంగా టీటీడీ వెబ్సైట్ లో కావచ్చు, మొబైల్ యాప్ లో కావచ్చు, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి మీరు డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేసుకోమని చెప్తున్నాను అంటే కొన్ని సందర్భాల్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, సర్వర్ ఇష్యూస్ వల్ల కావచ్చు, మీరు సెలెక్ట్ అయినప్పటికీ సెలెక్ట్ అయినట్టు మీ మొబైల్ కి ఎలాంటి మెసేజెస్ వచ్చే అవకాశం అయితే ఉండదండి. అందుకనే చెప్తున్నాను. మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు చెక్ చేసుకోలేదు, మీకు ఎలాంటి మెసేజ్ రాలేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు సెలెక్ట్ అయినప్పటికీ ఆ టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడో 2 రోజుల తర్వాత మీరు ఒకవేళ చెక్ చేసుకున్నారు, సెలెక్ట్ అయినట్టు చూపించింది అనుకోండి, అప్పటికే మీకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకునే సమయం కూడా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అక్టోబర్ 31వ తేదీకి లాస్ట్ మంత్ లో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి సెలెక్ట్ అయినట్టు ఎలాంటి మెసేజ్ రాలేదు. సో వాళ్ళు 2 రోజుల తర్వాత చెక్ చేసుకున్నారు, సెలెక్ట్ అయినట్టు స్టేటస్ అనేది చూపించింది. బట్ వాళ్ళు చెక్ చేసుకున్న సమయానికి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకునే సమయం కూడా అయిపోవడంతో ఇంకా ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోలేకపోయారు. అక్టోబర్ 31వ తేదీ వాళ్ళ సేవలో పాల్గొనే అవకాశం కూడా లేదండి. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మొదటి గడప సేవలకి లక్కిడిప్ లో సెలెక్ట్ అవ్వడమే మహా అదృష్టం అని చెప్పాలి. మీకు మెసేజ్ రాలేదు, మీరు చెక్ చేసుకోలేదు, సెలెక్ట్ అయ్యారు, పేమెంట్ పే చేసే సమయం అయిపోయింది అనుకోండి, అప్పుడు సెలెక్ట్ అయ్యి కూడా ఆ సేవల్లో పాల్గొనే అవకాశం ఉండదు కదండి. అందుకే విషయం చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే టీటీడీ వెబ్సైట్ లో అయితే మీరు ఏ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో సుప్రభాతం, తోమాల, అర్చన ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఉన్న క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన నేమ్స్, మొబైల్ నెంబర్, స్టేట్, ఆధార్ నెంబర్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే పీడిఎఫ్ రూపంలో ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ లో మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. లేదు ఈ పీడిఎఫ్ లో ఎక్కువ నేమ్స్ ఉన్నాయి, మా నేమ్ ఉందా లేదా అని మేము చెక్ చేసుకోవడం కష్టమో అనుకుంటే ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే బుకింగ్ హిస్టరీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని ఉంది అంటే మీరు ఆ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు. ఒకవేళ నాట్ సెలెక్టెడ్ ఉంది అంటే డిప్ లో మీరు సెలెక్ట్ కానట్టండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక 2 నిమిషాల సమయం కేటాయించి వెబ్సైట్ లో కావచ్చు, మొబైల్ యాప్ లో కావచ్చు, మీరు లక్కిడిప్
లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొని ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని నవంబర్ నెలకి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 21వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి అండ్ ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన మెయిన్ ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 21వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నారో ఆ భక్తులు రేపు మధ్యాహ్నం 3 గంటల కల్లా లాగిన్ అయి రెడీగా ఉండి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లెక్కడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.